ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది? మనం 6 పోర్ట్ చార్జర్ లేదా ప్రాడక్ట్స్ కంప్యూటర్ కి కనెక్ట్ చేయాలి. సో 6 పోర్ట్ కనెక్ట్ చేసిన తర్వాత కొన్ని రీడింగ్స్ వస్తాయి. ఆ రీడింగ్స్ ఏంటనేది మనం ఆల్రెడీ నోట్స్ లో రాసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్స్ అంటే సిస్టమ్ కు కనెక్ట్ చేయాలి. సిస్టమ్ కనెక్ట్ చేస్తే మనకు ఏమేమి బాగుంది అని తెలుస్తుంది. CPU అండ్ EMMC బాగుందా లేదా తెలుస్తుంది, రైట్? ఆర్ UFS. ఒకవేళ ఇక్కడే మన ప్రాబ్లం ఐడెంటిఫై అయింది అనుకో, ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు, చెకింగ్ అక్కడితోనే ఆపేయచ్చు. ఒకవేళ ఇక్కడ కూడా తెలియలేదు, నెక్స్ట్ ఏం చేయాలి? డీసీకి కనెక్ట్ చేయాలి. డీసీ కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ వస్తే దాంట్లో లీకేజ్ కంప్లైంట్ ఉందా, షార్టేజ్ కంప్లైంట్ ఉందా? 3 to 50 మధ్యలో వస్తే లీకేజ్ కంప్లైంట్. లీకేజ్ కంప్లైంట్స్ వచ్చేసి అప్పుడు కూడా VPH, VBAT లైన్, GRL చెక్ చేయాలి. అలాగే ఒక 3-4 మెథడ్స్ చెప్పినా అది చెక్ చేయాలి. ఒకవేళ షార్టేజ్ ఉంది అప్పుడు కూడా VBAT లైన్, VPH లైన్ చెక్ చేయాలి. ఈ రెండింటిలో GRL లో ఏ కంప్లైంట్ ఉంటే అందులో ఉన్న షార్టేజ్ తీసేస్తే అప్పుడు మళ్ళీ సెట్ ఆన్ అవుతుంది. అండ్ డైరెక్ట్ రీడింగ్స్ ఏం రావట్లేదు, డైరెక్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం? పవర్ బటన్ ని ప్రెస్ చేస్తున్నాం DC కనెక్ట్ చేసి. ట్రిగ్గర్ అవ్వట్లేదు అంటే మొబైల్ యాంపర్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, బూట్ అవ్వట్లేదు అంటే ఇది ఏం కంప్లైంట్? బిఫోర్ ట్రిగ్గర్ కంప్లైంట్. సో బిఫోర్ ట్రిగ్గర్ కంప్లైంట్ మనం ఏం చెక్ చేయాలి? సొల్యూషన్ వచ్చేసి VBAT లైన్ బాగుందా, VPH లైన్ బాగుందా, అండ్ ట్రిగ్గర్ అవ్వకపోవడానికి పవర్ కి కూడా ఒక కారణమే కదా. సో పవర్ కి ట్రాక్ బాగుందా లేదా బటన్స్ కంప్లైంట్ ఉన్నాయా, దానికి కావాల్సిన వోల్టేజ్ వస్తున్నాయా లేదా చెక్ చేయాలి. ట్రిగ్గర్ అవుతుంది అంటే పవర్ బటన్ ప్రెస్ చేస్తే యాంపియర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ సెట్ ఆన్ అవ్వట్లేదు. ఇది వచ్చేసి ఏం కంప్లైంట్? ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్. సో ఆఫ్టర్ ట్రిగ్గర్ కంప్లైంట్ లో చాలా అంటే చాలా రీజన్స్ ఉంటాయి. మొబైల్ ఆన్ కాకపోవడానికి మెయిన్ గా మనకు కంప్లైంట్ వచ్చేది ఎక్కడ అంటే ఎక్కువగా ఆఫ్టర్ ట్రిగ్గర్ లో. సో దీంట్లో మనం ఫస్ట్ ఏం చెక్ చేయాలి? షార్ట్ కట్స్ లోకి వెళ్ళి చెక్ చేయాలి. సో పవర్ ఆన్ రీసెట్ 1.8 వోల్టేజ్ వస్తే పవర్ ఐస్ వరకు బాగున్నట్టు. సో పవర్ ఐస్ జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ ఇక్కడే వోల్టేజ్ రాలేదు అంటే ఈ పవర్ ఐస్ దాటి ముందుకు వెళ్ళొద్దు. ఒకవేళ రాలేదు అంటే దానికన్నా ముందు బక్స్ బాగున్నాయా, LDOs బాగున్నాయా, కంట్రోల్ యూనిట్ బాగుందా అంటే క్రిస్టల్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది కదా. దాంతో పాటు VIO 1.8 లైన్, డిఫాల్ట్ 1.8 లైన్ ఏమైనా షార్టేజ్ ఉందా, ఇవన్నీ చెక్ చేయాల్సి వస్తుంది. పవర్ ఆన్ రీసెట్ పైన వచ్చింది, నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? PS హోల్డ్ వస్తుందా లేదా చెక్ చేయాలి. సో PS హోల్డ్ పైన ఎంత వోల్టేజ్ రావాలి? 1.8 వోల్టేజ్ రావాలి. వస్తే ఎవరు బాగున్నట్టు? CPU బాగున్నట్టు. ఓకే, ఈ రెండు వచ్చినాయి అయినా కూడా సెట్ అవ్వట్లేదు అని అంటే నెక్స్ట్ ఎవరు చూడాల్సి వస్తుంది? EMMC ఆర్ UFS. అంటే EMMC ఉంటే మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ దానికి కావాల్సిన వోల్టేజ్ వస్తున్నాయా, తర్వాత ఫ్లాషింగ్ చేయాలి, దాని తర్వాత రీబాల్ చేయాలి. ఒకవేళ అయినా కూడా అవ్వకపోతే ఫైనల్ గా రీప్రోగ్రామింగ్ దాకా వెళ్తుంది. హెల్త్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా సెట్ ఆన్ అవ్వదు. SLC MLC మిస్ మ్యాచింగ్ సెట్ అవ్వదు. అప్పుడు మళ్ళీ దాని హెల్త్ రిపేర్ చేసి రీప్రోగ్రామింగ్ చేస్తే అప్పుడు సెట్ అయిపోతుంది. ఒకవేళ UFS ఉంది, UFS ఉంటే ఏం చేయాలి? ఫస్ట్ PS హోల్డ్ పైన వచ్చిన వోల్టేజ్ వచ్చినా కూడా ఫస్ట్ ఎవరు చేయాలి? CPU నే చేయాలి.